డిఎస్సి ప్రకటన వెలువడినటువంటి నేపథ్యంలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండ్ లాంగ్వేజ్ పండిట్ తెలుగు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ మన స్కూల్ అసిస్టెంట్ అండ్ లాంగ్వేజ్ పండిట్కి సంబంధించినటువంటి ప్రశ్నల నమూనా ఏ విధంగా ఉంటుంది, ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు, ప్రశ్న ఇచ్చినప్పుడు ఏ విధంగా సమాధానాన్ని గుర్తించాలి, ఎలా చేస్తే ఒకవేళ తెలియనటువంటి ప్రశ్న వచ్చినా కానీ అటువంటి ప్రశ్నకు సమాధానాన్ని ఏ విధంగా గుర్తించాలనేటువంటి అంశాల మీద ఈరోజు మనము డిస్కషన్ అనేటువంటిది చేస్తూ ఉంటాం. మనం ఇక్కడ మొత్తము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండ్ లాంగ్వేజ్ పండిట్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్వేజ్ పండిట్కు ప్రశ్నలు సులభంగా అడుగుతారు, స్కూల్ అసిస్టెంట్కి ఏమో కొంచెము కఠినంగా అనేటువంటిది రావడం జరుగుతుంది. మరి సులభతరమైనటువంటి ప్రశ్నలు, కఠినమైనటువంటి ప్రశ్నలు, మధ్యస్థాయి ప్రశ్నలు అన్నింటినీ తీసుకొని ఇక్కడ డిస్కషన్ అనేటువంటి చేయడము జరుగుతూ ఉంది. మరి ఎట్లా పడతాయి, ఏ విధంగా వస్తాయి, టాపిక్ కూడా చెప్తాను. అదేవిధంగా ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఎట్లా చేయాలనేటువంటి అంశాలను కూడా చేస్తూ ఉంటాను. ఓకే, మరి ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న అనేటువంటిది తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఈ తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా వచ్చినటువంటి పాటల గురించి ప్రశ్న అనేటువంటిది ఇవ్వడం జరిగింది. చాలా వరకు పాటలు అంటే పల్లవులు గుర్తుపెట్టుకొని మనము నేర్చుకుంటూ ఉంటాం. కానీ పోయినసారి డిఎస్సిలో ఏమడిగాడు అంటే పల్లవుల నుంచి కాకుండా చరణాల నుంచి అయితే ప్రశ్నలు అయితే అడిగాడు. ఇప్పుడు ఏ అనేటువంటి ఆప్షన్ చూసినట్లయితే కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, మీరన్నా చూసిండ్రా అనేటువంటి పాట. కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు అనేటువంటిది పాట యొక్క చరణం నుంచి అడిగాడు. మరి ఇప్పుడు కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు అని అంటే ప్రశ్నకు ఆన్సర్ గుర్తించలేదు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం విద్యార్థి అన్నట్టునే గుర్తించగలుగుతారు. అంటే ఇక్కడ ప్రశ్న అనేటువంటి కొంచెం డిఫరెంట్ అడిగింది కాబట్టి కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు అని అంటే ఆన్సర్ వచ్చేసింది అంటే దరువు ఎల్లన్న. ఇప్పుడు బి ఆప్షన్ చూద్దాం. 3.5 కోట్ల గొంతులో కటై ప్రజా తెలంగాణ పల్లా వందుకొని, ప్రజా తెలంగాణ పల్లా వందుకొని ఊరు సాగుతుంది బిడ్డ, పోరాట ఊరు సాగుతుంది కొడక అని అంటే అర్థం కాదు. మరి పల్లవేంది పాటకు? జన ఊరు సంద్రమై ఎగసేటి కరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై, త్యాగాల వీణపై రాగాల రాసులై అని అంటే ఎప్పుడే గుర్తొస్తుంది? మరి పాటలు రాసింది ఎవరనంటే బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న, ఏపూరి సోమన్న. ఇక్కడ కూడా సి ఆప్షన్ లో కూడా చరణం ఇచ్చిండు. తొలుసూరు కొడుకని ఈశ్వర అంటే ప్రశ్నకు సమాధానం గుర్తించే పరిస్థితి. అట్లా కాకుండా ఎట్లా ఇచ్చింది అనుకోండి, రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా, నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీకు తెలియదురా అని అన్నామనుకోండి, ఎమ్మటే మిట్టపల్లి సురేందర్ అనేటువంటి ఆన్సర్ పోతుంది. అంటే తొలుసూరు కొడుకని ఈశ్వర అని అంటే మిట్టపల్లి సురేందర్. ఓకే, ఈ 3 ఆప్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ డి ఆప్షన్ ఏముంది? మా ఉల్లా రే ఉల్లా మట్టి పొత్తిల్లల్లా తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు అన్నాడు. ఇట్లా కూడా గుర్తించలేము. మరి దీనికి పల్లవేంది? జోహారులు జోహారులు వీరులకు జోహార్ అమరులకు జోహార్ మా ఉల్లా రే ఉల్లా మట్టి పొత్తిల్లల్లా తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు అని అంటే ఎప్పటి నందిని సిద్ధారెడ్డి అని గుర్తొస్తుంది. అంటే చాలా వరకు పల్లవులు గుర్తుపెట్టుకొని పరీక్షలకు వెళ్తే మన సమాధానాన్ని గుర్తించలేకపోయారు పోయినసారి డిఎస్సిలో.
అందుకనే ఈ చరణాలను ఆధారంగా చేసుకొని ప్రశ్న అనేటువంటిది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇప్పుడు కాలేజీలో మండే నిప్పు కదగలు మీరు అని అంటే ఇప్పుడు దానికి A4 ఆన్సర్, A4. 3.5 కోట్ల గొంతులొక్కడే అని అంటే B1. తొలసూరు కొడకని ఈశ్వర అని అంటే C2. మావుల్లా రేవుల్లా అని అంటే D3. అంటే A4, B1, C2, D3. మరి ఆన్సర్ వచ్చేసేసి ఇక్కడ చూద్దాం. A4, B1, C2, D3 అని అంటే ఆన్సర్ వచ్చేసేసి C ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇట్లా మనము గుర్తించగలగాలి. అంటే ఆ పాటల గురించి తెలిస్తేనే ఈ ప్రశ్నకు మనము సమాధానాన్ని గుర్తించగలుగుతాం. ఓకేనా? ఇది తెలంగాణ అస్తిత్వోద్యమం నుంచి వచ్చినటువంటి ప్రశ్న. తర్వాత ప్రశ్న చూద్దాం. చెట్టు కోరిక అనేటువంటి పాఠం యొక్క ఇతివృత్తం, ప్రక్రియలు వరుసగా. ఏ వ్యాసము పిల్లల ఆసక్తులు, ఇది కాదు. కథ, సృజనాత్మకత. కథ అనేటువంటి ప్రక్రియ, సృజనాత్మకత అనేటువంటి ఇతివృత్తం. కానీ ఇతివృత్తం, ప్రక్రియలు వరుసగా అన్నాడు. పర్యావరణము కథ, సృజనాత్మకత కథ. ఆన్సర్ వచ్చేసేసి డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే చెట్టు కోరిక అనేటువంటి పాఠం యొక్క ఇతివృత్తమేమో సృజనాత్మకత, ప్రక్రియనేమో కథ. ఓకే, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీనిలో ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఏది లేదు. తర్వాత ఒట్టి వేర్లు అనగా అర్థం. ఒట్టి వేర్లు అని అంటే ఇక్కడ ఉసిరము, తరగలు, అలలు, సోమరితనము అనేటువంటిది రావడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ గా తెలిసి ఉండాలి. తరగలు కాదు, అలలు కాదు, సోమరితనం అంటే కాదు, ఉసిరం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఉసిరము అని అంటే ఏం లేదండి, మంచి సువాసన వచ్చేటువంటి మొక్క యొక్క వేర్లు అని అర్థం. ఒట్టి వేర్లు అని అంటే అర్థం ఏంటంటే ఉషీరము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఒట్టి వేర్లు అనగా అర్థం అంటే ఉషీరము. తర్వాత వైశాలిని పరిణయము, ఆహ్వానము, గీతమాల అనేటువంటి రచనలు ఎవరివి? ఈ వైశాలిని పరిణయము, ఆహ్వానము, గీతమాల అనేటువంటి రచనలు ఎవరెవరి అంటే పల్లా దుర్గయ్య, కొట్లపల్లి రామారావు, వానమామలై వరదాచార్యులు, టి కృష్ణమూర్తి యాదవ్. ఇక్కడ వానమామలై వరదాచార్యులే కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ పెట్టేసేయచ్చు. కొట్లపల్లి రామారావు రచనలు కావు, పల్లా దుర్గయ్య రచనలు కావు, టి కృష్ణమూర్తి యాదవ్ యొక్క రచనలు కూడా కావు. ఆన్సర్ వచ్చేసేసి వానమామలై వరదాచార్యుల యొక్క రచనలే వైశాలిని పరిణయము, ఆహ్వానము, గీతమాల అనేటువంటి రచనలుగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? తర్వాత వీరోచితంగా చేసే పనులు విరజిమ్మే పరిణమే కీర్తి అని అన్నది ఎవరు అని అంటే ఆన్సర్ వచ్చేసేసి సోక్రటీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సోక్రటీస్. వీరోచితంగా చేసేటువంటి పనులు విరజిమ్మేటువంటి పరిమళమే కీర్తి. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇది మనం చదువుకుంటే వచ్చేటువంటి, దీంట్లో ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఏది లేదు. ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో ఆ ప్రశ్నకు మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి వివరణ అనేటువంటి ఇచ్చుకుంటూ వెళ్తాను. ఓకే, వీరోచితంగా చేసేటువంటి పనులు విరజిమ్మేటువంటి పరిమళమే కీర్తి అని అన్నది ఎవరు అంటే సోక్రటీస్. రైట్. సాలార్జంగ్ మ్యూజియంను ప్రజలు చూసేందుకు ఎప్పుడు తెరిచారు మరియు అది ఏ ఆకారంలో ఉన్నది? ఇది కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్ననే. ఇది హెచ్ఈడికి సంబంధించి కూడా అడగవచ్చు. లాంగ్వేజ్ పండిట్కి ఎక్కువగా ఈజీగా ప్రశ్న ఉన్నది అని అంటే ఏది ఇంత ఈజీ ప్రశ్నలు వస్తాయని అంటే లాంగ్వేజ్ పండిట్కి రావడానికి అవకాశం ఉన్నది. 1951 డిసెంబర్ 16 అర్ధచంద్రాకారంలో ఈ సాలార్జంగ్ మ్యూజియం అనేటువంటిది ఉన్నది. 1951 డిసెంబరు 16వ తారీఖున ఇది తెరవడం జరిగింది. ముందుగా తెరవడం జరిగింది. ఇది అర్ధచంద్రాకారంలో ఉన్నది. ఓకేనా? ఇది సాలార్జంగ్ మ్యూజియం సంబంధించినటువంటి ప్రశ్న. తర్వాత తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో సుద్దాల హనుమంతు రాసిన యక్షగానం. ఇది ఇంపార్టెంట్ బిట్. చాలా సుద్దాల హనుమంతు అనగానే మన పాఠ్యాంశంలో పల్లెటూరి పిల్లగాడ. సుద్దాల హనుమంతు అనగానే మనకు పల్లెటూరి పిల్లగాడ అనేటువంటి పాట మనకు తెలుస్తూ ఉన్నది. పల్లెటూరి పిల్లగాడ అనేటువంటి పాట బాల కార్మిక వ్యవస్థను మరి ధిక్కరిస్తూ రాసినటువంటి పాట. సుద్దాల హనుమంతు మరి ఒక చేత పెన్ను, మరొక చేత గన్ను బట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. తన ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి. మరి ప్రముఖ చలనచిత్ర నేపథ్య రచన చేసేటువంటి
సుద్దాల అశోక్ తేజ యొక్క తండ్రి సుద్దాల హనుమంతు. మరి సుద్దాల హనుమంతు ఇంకా చాలా పాటలు కూడా రాస్తున్నాడు. సంఘం వచ్చింది రో రైతన్నా, మనకు చాలా బలము తెచ్చింది రో రైతన్నా, ఈ భూమి నీదిరా ఈ నిజాం ఎవడురా, ఈ భూమి నీదిరా ఈ నిజాం ఎవడురా అని అంటే సుద్దాల హనుమంతు. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అంటేనేమో గూడ అంజయ్య, శమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో అంటేనేమో చెరబండరాజు. గుర్తుపెట్టుకోవాలి, శమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో అంటేనేమో చెరబండరాజు, ఈ భూమి నీదిరా ఈ నిజాం ఎవడురా అని అంటేనేమో సుద్దాల హనుమంతు, ఊరు మనదిరా వాడ మనదిరా అంటేనేమో గూడ అంజయ్య. ఇప్పుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నేపథ్యంలో సుద్దాల హనుమంతు రాసినటువంటి యక్షగానం ఏమిటి అని అంటే వీర తెలంగాణ. ఆన్సర్ వచ్చేసేసి వీర తెలంగాణ. ఇది ఇంపార్టెంట్. లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసినటువంటి చెయ్యి. ఇందులో మరి ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ గా గుర్తించవచ్చు, శేషము లక్ష్మీనారాయణాచార్య. శేషము లక్ష్మీనారాయణాచార్య. మరి శేషము లక్ష్మీనారాయణాచార్య రాసినటువంటి పాఠ్యభాగం ఏమిటి అని అంటే అభినందన అనేటువంటి పాఠ్యభాగము. అభినందన 6వ తరగతిలో మొట్టమొదటి పాఠం అభినందన. వందనాలు వందనాలు శమదాచని అభినందన చందనాలివే, శమదాచని హానికులకు తలవంచని సైనికులకు అని అంటాడు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, శమదాచని హానికులకు తలవంచని సైనికులకు. స్వరభారతి అనేటువంటి గేయ సంకలనం. అదేవిధంగా ఈయన రంగారెడ్డి జిల్లాలో తెలుగు పండితుడిగా పనిచేయడము జరిగింది. ఈయన యొక్క శైలి చూసినట్లయితే లలిత మనోహరమైనటువంటి దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసినటువంటి చెయ్యి. మరి పల్లాదురే రాసినటువంటి పాఠ్యభాగం ఏంది? వర్షం. వానమామలే వరదాచార్యులు రాసినటువంటి పాఠ్యభాగం ఏంది? పోతన బాల్యం. సుద్దాల హనుమంతు రాసినటువంటి పాఠ్యభాగం ఏంది? పల్లెటూరి పిల్లగాడ. ఓకేనా? ఇది శేషం లక్ష్మీనారాయణాచార్య ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పుత్రం అనే తెలంగాణ మాండలిక పదముకు అర్థం ఏమిటి? మరి పుత్రం అని అంటే మనకు తెలంగాణలో రోకలి రోకలి బండ అని ఉంటాయి. రెండు రోకలి రోకలి బండ, రోకలి బండ, రోకలి రోకలి బండ. మరి పుత్రం అనేటువంటి దానికి నిజం కాదు, జేబు కాదు, గోధుమ పిండి కాదు. ఆన్సర్ వచ్చేసేసి రుబ్బురాయి. దీన్నే కొన్ని ప్రాంతాలలో రుబ్బురాయి అని అంటారు. అత్యధికమైనటువంటి ప్రాంతాల్లో రోకలి బండ అని అంటారు. రోకలి బండ అంటే దంచేటువంటిది. ఆ రోలు రోకలి బండ. ఓకేనా? మరి రుబ్బు బండ అని కూడా అంటారు. రుబ్బు బండ రుబ్బు అంటే రుబ్బేటువంటిది అన్నమాట. అంటే పుత్రం అనేటువంటి తెలంగాణ మాండలిక పదానికి అర్థము రుబ్బురాయి. ఇట్లా చాలా అడుగుతున్నాడు. తప్పు అంటే ఏంది? తప్పుకు తప్పు అని అంటే మూత. పుడా అంటాడు. పుడా అని అంటే ఏంది? ప్యాకెట్. పీనిగా అంటే ఏంది? శవము. జిమ్మలు అని అంటే ఏంది? చేపలు. జిమ్మలు అంటే చేపలు. తంతెలు అని అంటాడు. తంతెలు అని అంటే మెట్లు. తంతెలు అంటే మెట్లు. బోర్లు అంటారు. బోర్లు అని అంటే గిన్నెలు. అంటే తెలంగాణ మాండలిక పదాలకు సంబంధించి అర్థాలు కూడా అడుగుతున్నాడు. ఒకసారి అడిగాడు, అర్రా అని అన్నాడు. అర్రా అంటే గది. మిద్దె అంటాడు. మిద్దె అంటే ఇంటి పైకప్పు. ఇట్లా తెలంగాణ మాండలికాలు ఇచ్చి ఆ మాండలికాలకు అర్థాలు కూడా అడుగుతున్నాడు. ఆ కోణంలో కూడా మనం చూసుకోవాల్సిన అవసరము ఉన్నది. తర్వాత కుర్క్యాల శాసనము కరీంనగర్ జిల్లాలోని ఏ మండలంలో కలదు? మరి కుర్క్యాల శాసనం అనేటువంటిది క్రీస్తకము 940లో కరీంనగర్ జిల్లా గంగాధర మండలము కుర్క్యాల అనేటువంటి ఊరుకు వెలుపల ఉన్నటువంటి బొమ్మల గుట్ట మీద
ఈ శాసనం అనేటువంటిది వేయడం జరిగింది. ఈ కుర్గ్యాల శాసనం యొక్క ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ తొలి పద్య శాసనము. తెలంగాణ తొలి పద్య శాసనము. ఈ తెలంగాణ తొలి పద్య శాసనం అని అంటున్నారు కదా, ఈ కుర్గ్యాల శాసనంలో ఉన్నటువంటి మరి పద్యం అన్నటువంటి ఏ పద్యాలు ఉన్నాయని అంటే 3 ఖండ పద్యాలు ఉన్నాయి. ఖండ పద్యాలు సంస్కృత భాషకు సంబంధించిన పద్యాలు ఉన్నాయి, కన్నడ భాషకు సంబంధించిన పద్యాలు ఉన్నాయి, అదేవిధంగా తెలుగు భాషకు సంబంధించిన పద్యాలు ఉన్నాయి. ఈ శాసనం మీద ఏ మతం యొక్క ప్రభావం ఉన్నదనంటే జైన మతం యొక్క ప్రభావం ఉన్నది. కుర్గ్యాల శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి ఎవరనంటే పంపకవి, కన్నడంలో తొలి కవి అయినటువంటి పంపకవి సోదరుడైనటువంటి జినవల్లభుడు వేయించాడు. జినవల్లభుడు శాసనాన్ని వేయించింది ఎవరనంటే జినవల్లభుడు. మరి ఇక్కడ కుర్గ్యాల శాసనము కరీంనగర్ జిల్లాలోని ఏ మండలంలో కలదు అని అంటే గంగాధర మండలం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గంగాధర మండలం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చందుపట్ల మండలంలో, అది చందుపట్లలోనేమో రుద్రమాదేవికి సంబంధించిన శాసనం ఉన్నది. ఓకేనా, ఇది కుర్గ్యాల శాసనం సంబంధించి తెలంగాణ తొలి పద్య శాసనము. 3 ఖండ పద్యాలు ఉన్నాయి, జినవల్లభుడు వేయించాడు. తర్వాత అమ్మ జ్ఞాపకాలు పాఠ్యభాగమును రచించింది ఎవరు? ఇక్కడ ఆర్చి వెంకటాచార్యులు, దేవులపల్లి రామానుజరావు, టి కృష్ణమూర్తి యాదవ్, రాయప్రోలు సుబ్బారావు. ఇక్కడ అమ్మ జ్ఞాపకాలు అనేటువంటి పాఠ్యభాగాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే టి కృష్ణమూర్తి యాదవ్. మరి ఆర్చి వెంకటాచార్యులు, దేవులపల్లి రామాంజరావు యొక్క పాఠ్యాంశం ఏంటంటే గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు. ఆర్చి వెంకటాచార్యుల యొక్క పాఠ్యాంశం ఏంటంటే పల్లె అందాలు. రాయప్రోలు సుబ్బారావు యొక్క పాఠ్యాంశం ఏంటంటే స్త్రీలు పొందిన జీవగడ్డై. ఇక్కడ అమ్మ జ్ఞాపకాలు అనేటువంటి పాఠ్యభాగం, ఇంత డైరెక్ట్ క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుందని అంటే ఈ అమ్మ జ్ఞాపకాలు అనేటువంటి పాఠ్యభాగాన్ని రాసింది ఈ కృష్ణమూర్తి యాదవ్. ఓకే, తర్వాత ప్రశ్న చూద్దాం. కవి శశాంక బిరుదాంకితుడు ఎవరు? ఈ కవి శశాంక అనేటువంటి బిరుదాంకితుడు ఎవరు అనంటే ఆడెపు చంద్రమౌళి. రావికంటి రామయ్య గుప్తా, ఆడపు చంద్రమౌళి, దూపాటి సంపత్ కుమార్ ఆచార్య, కాకుత్సం శేషప్ప కవి అని ఇచ్చారు. కానీ ఇందులో ఆన్సర్ వచ్చేసేసి ఆడపు చంద్రమౌళి. లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి అడగడానికి అవకాశం ఉంది, ఎడ్జీకి సంబంధించి కూడా అడగడానికి అవకాశం అయితే, ఇట్లా డైరెక్ట్ ప్రశ్నలు అయితే రావడానికి అయితే అవకాశం ఉన్నది. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ భాషా పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించినటువంటి బహుభాష కోవిదుడు ఎవరనంటే పాలకురికి సోమనాథుడు దేశీ కవిత్వము రాయడంలో తొలి కవి అని చెప్పుకోవచ్చు. తెలుగులో తొలి స్వతంత్ర కావ్యాన్ని రాసినాడు, అదే బసవ పురాణం. తెలుగులో తొలి స్వతంత్ర కావ్యము బసవ పురాణాన్ని రాసినాడు. మరి ఒక శివకవి, 12వ శతాబ్దానికి చెందినటువంటి శివకవి. కర్ణాటకలోని బసవేశ్వరుని యొక్క ఆలయంలో, అంటే ఆయన దగ్గర యొక్క సన్నిధంలో ఈయన మరి అనేకమైనటువంటి రచనలు చేయడం జరిగింది. తొలి రచన అనుభవసారం. బసవ పురాణంలో 75 మంది శివభక్తుల యొక్క కథలను మరి ఇందులో చెప్పడము జరిగింది బసవ పురాణంలో. మరి పాలకురికి సోమనాథుడు ద్విపద అనేటువంటి ప్రక్రియకు ఆద్యుడు. ద్విపద అనేటువంటి ప్రక్రియ కాకుండా అనేకమైనటువంటి చాలా ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత మణి ప్రవాల శైలిని తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి కవి కూడా పాలకురికి సోమనాథుడే. కాబట్టి పాలకురికి సోమనాథుడికి సంబంధించి రావెల్ల వెంకటరామరావు ఒక అంశం చెప్తాడు. కవితలో విక్రాంతి కాహలిని పూరించి కమ్మ తెనుగుణ తేట కావ్యాలు విరచించే పాల్కురికి ఆనాడెరా
తెలంగాణ ప్రగతి బాటలు దీక్షరా. చూడు ఎంత చక్కగా చెప్పిండు. రావెల్ల వెంకటరామారావు ఖమ్మం తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఇది రాష్ట్ర గీతంగా పాడుకోవడము జరిగింది. కథనాన శత్రువుల కుత్తు కలవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ వీరులకు కారాచిరా. రావెల్ల వెంకటరామారావు రాసిండు. పాలకుర్తి సోమనాథన్ గురించి ప్రతి ఒక్కరి గురించి ఆ గేమ్లో చెప్పడము జరిగింది. ఇది మాత్రము ఆన్సర్ వచ్చేసేసి పాలకుర్తి సోమనాథుడు. తర్వాత ప్రశ్న చూద్దాం. మొదటి 2 పాదాలలో ఒక నీతిని చెప్పి తర్వాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత. దాశరథి శతకము కాదు, చిత్త శతకము కాదు, నారాయణ శతకము కాదు, భాస్కర శతకము కాదు. భాస్కర శతకం అవుతుంది ఆన్సర్. 4 ఆప్షన్లు 4 కావట్లయితే భాస్కర శతకం అవుతుంది. ఈ భాస్కర శతకములో ఉన్నటువంటి అలంకారం ఏమిటి అని అంటే దృష్టాంతాలంకారం. దృష్టాంతాలంకారం అని అంటే ఉపమేయ ఉపమానముల యొక్క వేరు ధర్మములను బింబ ప్రతిబింబ భావం చేత వర్ణించి చెప్పుట దృష్టాంతాలంకారం. ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు. రాజు యొక్క ధర్మం ఏంటంటే కీర్తిని సంపాదించడము, చంద్రుని యొక్క ధర్మం ఏంటంటే కాంతిని ప్రసరింపజేయడము. మరి రాజు యొక్క ధర్మము కీర్తిని సంపాదించడం, చంద్రుని యొక్క ధర్మం కాంతిని ప్రసరింపజేయడం. అంటే ఇక్కడ కీర్తినేమో బింబంలాగా, కాంతినేమో ప్రతిబింబంలాగా తీసుకొని, అంటే రాజు యొక్క ధర్మమైనటువంటి కీర్తి వేరు, చంద్రుని యొక్క ధర్మమైనటువంటి కాంతి వేరు. ఈ వేరు ధర్మాలను ఏం చేసినాడంటే బింబ ప్రతిబింబ భావం చేత చెప్పడం జరిగింది. ఈ బింబ ప్రతిబింబ భావం చేత చెప్పడం చేత దృష్టాంతాలంకారము అయింది. ఈ భాస్కర శతకంలో ఉన్నటువంటి అలంకారం ఏమిటి అని అంటే దృష్టాంతాలంకారము. ఇది రాసింది మాలద వెంకయ్య అనేటువంటి ఆయన రాయడము జరిగింది. దాశరథి శతకాన్ని కంచర్ల గోపన్న రాసిండు. చిత్త శతకాన్ని శ్రీపతి భాస్కర కవి రాయడము జరిగింది. అదేవిధంగా నారాయణ శతకాన్ని పోతన రాసినాడు. భాస్కర శతకాన్ని మాలద వెంకయ్య రాయడం జరిగింది. భాస్కర శతకంలో మకుటం వచ్చేసేసి భాస్కర శతకంలో మకుటం వచ్చేసేసి భాస్కర. ఓకే, ఇది ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణ. తర్వాత రామప్ప రభస తెలంగాణ వ్యాసాలు రాసింది ఎవరు? రామప్ప రభస తెలంగాణ వ్యాసాలు రాసింది ఎవరు అంటే ఆప్షన్స్ వచ్చేసేసి దాశరథి, కాళోజీ, ఒట్టికోట, దాశరథి, రంగాచార్యులు. ఇందులో మరి ఇక్కడ ఈ 4 పత్రికలతోటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఒట్టికోట ఆళ్వారు స్వామి. వీళ్ళు 4 దాశరథి, కాళోజీ, ఒట్టికోట, దాశరథి, రంగాచార్యులు వీళ్ళంతా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళే. నువ్వు ఒట్టికోట ఆళ్వారు స్వామి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలము చెరువు మాదారంలో జన్మించినటువంటి వ్యక్తి. గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్గా పనిచేసిండు. దేశోద్ధారక గ్రంథమాల అనేటువంటి ప్రచురణ సంస్థను స్థాపించిండు. ఈ దేశోద్ధారక గ్రంథమాల ద్వారానే కాళోజీ యొక్క నాగొడవను ముద్రించి ఆవిష్కరింపజేయడం జరిగింది. మరి నాగొడవ అనేటువంటి మరి ఈ కవితా సంపుటి ఎక్కడ ఆవిష్కరించారు, ఎవరు ఆవిష్కరించారు అని అంటే మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో ఆంధ్ర సారస్వత పరిషత్తు వార్షికోత్సవంలో భాగంగా మరి ఈ నాగొడవ అనేటువంటి కావ్యాన్ని శ్రీశ్రీ ఆవిష్కరించాడు. నాగొడవను ప్రచురించింది ఎవరంటే దేశోద్ధారక గ్రంథమాల. ఈ దేశోద్ధారక గ్రంథమాల
ప్రచురణ సంస్థ స్థాపకుడు ఎవరంటే ఒట్టికోట ఆళ్వారు స్వామి. ఈ ఒట్టికోట ఆళ్వారు స్వామి రాసినటువంటి నవలలలో ప్రజల మనిషి అనేటువంటి నవల ప్రసిద్ధమైనటువంటిది. గంగు అనేటువంటి నవల ప్రసిద్ధమైనటువంటిది. గంగు అనేటువంటి నవల అసంపూర్ణ నవలగానే ఉంటుంది, కానీ దాన్ని చదివితే సంపూర్ణ నవల చదివినందుగా అనుభూతి అనేటువంటిది మిగులుతుంది. రామప్ప రభస తెలంగాణ అనేటువంటి పేరుతోటి వ్యాసాలు రాసిండు. గుమస్తా అనేటువంటి పత్రికను స్థాపించిండు. తెలుగు అనేటువంటి పత్రికను స్థాపించిండు. మరి ఇంటి నుంచి బయలుదేరి విజయవాడకు వెళ్ళి వెల్కమ్ హోటల్లో పనిచేసి తర్వాత హైదరాబాద్కు వచ్చి శ్రోవణ ప్రతాప్ రెడ్డిని కలిసి ఇంత జ్ఞానాన్ని సంపాదించి మరి మరి రైతాంగ సైద పోరాటంలో కూడా పాల్గొన్నాడు. నల్గొండ ఆంధ్ర మహాసభ జనసంఘానికి అధ్యక్షులుగా కూడా పనిచేయడము జరిగింది ఒట్టికోట ఆళ్వారు స్వామి. అంటే పత్రికలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఒట్టికోట ఆళ్వారు స్వామి. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి ఒట్టికోట ఆళ్వారు స్వామి. తర్వాత ప్రశ్న చూద్దాం. జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరు? బిడుదరాజు రామరాజు కాదు. ఈయన యొక్క బిడుదరాజు రామరాజు యొక్క పిహెచ్డి టాపిక్ ఏంటంటే తెలుగులో జానపద గేయ సాహిత్యం. తెలుగులో జానపద గేయ సాహిత్యం. తెలుగులో జానపద గేయ సాహిత్యం. నేదునూరు రంగారావు కాదు. మరి తగ్గిరాల సుబ్బారావు ఏంది? తెలుగులో వీరగాథ కవిత, తెలుగులో వీరగాథ కవిత్వము, వీరగాథ కవిత్వము. మరి నేదునూరు గంగాధరము అసలు పిహెచ్డి లేదు. ఇంకా మిగిలింది ఎవరు? కే రుక్నుద్దీన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి కే రుక్నుద్దీన్ మనకు తెలంగాణ పాఠ్య పుస్తకాలలో రాసినటువంటి పాఠ్యభాగం పేరు అమరుడు. అమరుడు. మాకై అసలు బాసిన అమరులారావు ధనురారా అంటాడు. ఈ అమరులు అనేటువంటి పాఠ్యభాగాన్ని రాసినటువంటి కే రుక్నుద్దీన్ తెలంగాణ ఉద్యమంలో తొలి పోరాట కవి. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 1969 ఫిబ్రవరి 6వ తారీఖున రుక్కు అనేటువంటి కలం పేరుతో కవిత రాసిండు. కుక్కాదిగు ఈ గద్దెను ఎక్కించేద యోగ్యునకని ఎక్కడ స్వస్థలము ఎక్కడ ఈ అధికారం అని తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మరి తొలి కవిత రాసిండు. ఎవరు అనంటే కే రుక్నుద్దీన్. ఈయన యొక్క కవితా సంకలనం ఏంటంటే విప్లవ డంక. విప్లవ డంక. యాదగిరి అండ్ జి యాదగిరి అండ్ కే రుక్నుద్దీన్ ఇద్దరు కలిసి విప్లవ డంకాను వెలువరించారు. అంటే తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మొట్టమొదటి కవిగా ఆయనను గుర్తిస్తారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి కవితా సంకలనం పొక్కిలి, అది జూలూరు గౌరీశంకర్. ఓకేనా? ఈ జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే కే రుక్నుద్దీన్. కే రుక్నుద్దీన్. తర్వాత ప్రశ్న చూద్దాం. ఊపిరాడడం లేదు, ఉక్కపోస్తుంది ఏసీ గదిలో, కారణము తెలుస్తుంది కవిత రాయలేదు ఈవేళ అని కవిత్వం రాయనదే ఉండలేను అన్న కవి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? అసలు ఈ కవితను అన్నదెవరు? ఫస్ట్ గుర్తించాలి. ఊపిరాడడం లేదు, ఉక్కపోస్తుంది ఏసీ గదిలో, కారణము తెలుస్తుంది కవిత రాయలేదు ఈవేళ అని అంటాడు. ఎవరనంటే తెలంగాణలో ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయంలో ప్రయోగంలో అనేటువంటి అంశం మీద పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మరి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క ఏ రచనకు మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందంటే మంటలు మానవుడు అనేటువంటి దానికి అవార్డు వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. మరి మంటలు మానవుడు అనేటువంటి దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు వచ్చిందనంటే 1973లో వచ్చింది. 1973లో వచ్చింది. మరి విశ్వంబరాన్ని ఎవరు రాసిర్రు? విశ్వంబరాన్ని కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ విశ్వంబర అనేటువంటి కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. జ్ఞానపీఠ పురస్కారం 1988లో వచ్చింది. క్రీస్తు చరిత్ర, ఈ క్రీస్తు చరిత్రకు కూడా ఇది గుర్రం జాస్వాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది తిమిరంతో సమరానికి ఎలా వస్తే క్రీస్తు చరిత్ర కూడా ఏపీ సాహిత్య అకాడమీ పురస్కారం అనేటువంటిది రావడం జరిగింది. స్వరలయలు సామల సదాశివ. మంటలు మానవుడు అనేటువంటిది 1973లో రావడం జరిగింది. మరి అనేకమైనటువంటి సినిమా పాటలు రాసిండు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మరి రాసినటువంటి మొట్టమొదటి సినిమా పాట నన్ను దోచుకుందువతే వన్నెల దొరసాని అనేటువంటి పాట.
పులే బకావలి అనేటువంటి కథలో ఆ సినిమాలో తీసుకోవడం జరిగింది. తర్వాత రాసినటువంటి చివరి పాట ఏమి వెళ్తురు అనేటువంటి పాట 2011లో ఇంకెన్నాళ్ళు అనేటువంటి సినిమాలో రావడము జరిగింది. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి మంటలు మానవుడు అనేటువంటి ఆన్సర్. అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దీనికి వచ్చింది. అంటే ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అంటే ఆన్సర్ వచ్చేసి మంటలు మానవుడు. వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్లను మనం ఈరోజు చూడడం జరిగింది. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో మరికొన్ని క్వశ్చన్లను చూస్తాం. నమస్కారం అందరికీ.